భారత్ పక్కన ఉన్న చిన్న చిన్న ఐలాండ్స్ సమూహ దేశం మాల్దీవ్స్. మాల్దీవ్స్ ఇండియా మధ్య చాలా ఇయర్స్గా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి. భారతీయులు ఎక్కువగా మాల్దీవ్స్కు హాలిడేకి వెళ్ళడానికి ఇష్టపడతారు. చాలామంది ఇండియన్ సెలబ్రిటీస్ ఇక్కడ ప్రకృతి సౌందర్యం కారణంగా ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కొత్తగా వచ్చిన మాల్దీవ్స్ ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది. ఫ్రెండ్లీగా ఉన్న దేశం ఇలా శత్రువుగా వ్యవహరించడానికి రీజన్ ఏంటి? ఈ చిచ్చు ఎవరు పెట్టారు? ఈ అంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. November 3rd, 1988 ఇండియా విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ ఆఫీస్లో ఉదయం 6 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ వీఆర్ అండర్ అటాక్, ప్లీజ్ సేవ్ అస్ అంటూ భయపడుతున్న వాయిస్తో మాట్లాడాడు. ఆ ఫోన్ వచ్చింది మాల్దీవ్స్ రాజధాని నగరం మాలే నుంచి. మాల్దీవ్స్ ప్రభుత్వ ప్రతినిధి ఆ ఫోన్ చేశారు. ఆ టైంలో మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ గయూమ్ని పదవి నుంచి తప్పించాలని కుట్ర జరుగుతోంది. విద్రోహ శక్తులు అల్లరి మూకలను రెచ్చగొట్టి రాజధాని మాలేలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. విద్రోహ శక్తులకు ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈ అండ ఉంది. పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రెసిడెంట్ గయూమ్ ఇక మాల్దీవ్స్ ముందు ప్రమాదం ముంచుకొస్తోందని గ్రహించారు. మరికొన్ని గంటల్లో శ్రీలంక నుంచి ఉగ్రవాదులు బయలుదేరి మాల్దీవ్స్ చేరుకుంటారని కూడా సమాచారం అందింది. దీంతో ప్రెసిడెంట్ గయూమ్ పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్ ప్రభుత్వాలకు ముందుగా సహాయం కోసం ఫోన్ చేశారు. కానీ వారు ఈ విషయంలో సహాయం చేయలేమని చెప్పి తప్పించుకున్నారు. ఆ తర్వాత గయూమ్ అమెరికా, బ్రిటన్ దేశాలకు ఫోన్ చేసి సహాయం అడిగారు. వారు సహాయం చేసేందుకు అంగీకరించారు. కానీ వారి సహాయం అందే వరకు చాలా లేట్ అయిపోతుంది. అందుకే భారత ప్రభుత్వంతో మాట్లాడాలని అమెరికా అధికారులు అడ్వైజ్ ఇచ్చారు. వెంటనే ప్రెసిడెంట్ గయూమ్ న్యూఢిల్లీకి ఫోన్ చేశారు. ఆయనకు సాయం చేసేందుకు భారత ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ టైంలో భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కోల్కతాలో ఉన్నారు. ఆయనకు విషయం తెలిసిన వెంటనే న్యూఢిల్లీకి 9 గంటలకు చేరుకుని విదేశాంగ మంత్రితో మీటింగ్లో పాల్గొన్నారు. అలా ఆపరేషన్ క్యాక్టస్ మొదలైంది. మధ్యాహ్నం 3 గంటలకు 400 మంది ఇండియన్ ఆర్మీ సైనికులు మాల్దీవ్స్కు విమానంలో చేరుకున్నారు. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ గయూమ్ని సురక్షితంగా కాపాడి హుల్హులే ఐలాండ్కి తీసుకొచ్చారు. మరుసటి రోజు ఉదయం వరకు జరిపిన కాల్పుల్లో భారీ సంఖ్యలో విద్రోహులు చనిపోయారు. విద్రోహులను రెచ్చగొట్టిన మాస్టర్ మైండ్ అబ్దుల్ లిఫ్తీని అరెస్ట్ చేశారు. అలా మాల్దీవ్స్ నాశనం కాకుండా ఇండియా కాపాడింది. అంతా సవ్యంగా జరిగిపోయాక ప్రెసిడెంట్ అబ్దుల్ గయూమ్ తిరిగి రాజధాని మాలేకు చేరుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. భారతదేశ ప్రభుత్వం చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలుపుతూ మాల్దీవ్స్ ఎప్పటికీ భారతదేశానికి రుణపడి ఉంటుందని చెప్పారు. మరోవైపు రాజీవ్ కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ తమ పొరుగు దేశమైన మాల్దీవ్స్తో స్నేహ సంబంధాలు చాలా ఇంపార్టెంట్ అని, వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని చెప్పారు. అప్పటి నుంచి మాల్దీవ్స్కు ఏ ఆపద వచ్చినా సైనిక సహాయం, మెడిసిన్, ఆహారం వంటివి భారత్ అందిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అంటే దాదాపు 35 సంవత్సరాల తరువాత మాల్దీవ్స్లో భారత వ్యతిరేక వాతావరణం ఏర్పడింది. ఇండియా అవుట్ అనే నినాదం మొదలుపెట్టిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీకి చైనా నుంచి నిధులు అందుతున్నాయని తెలుస్తోంది. చైనాతో ఫ్రెండ్షిప్ చేసి భారత్తో సంబంధాలు తెంచుకోవాలని భావిస్తోంది. ఇదంతా ఏషియన్ కాంటినెంట్లో ఇండియా, చైనా మధ్య కోల్డ్ వార్లో భాగమని క్లియర్గా చెప్పొచ్చు. అయితే ఇండియా చైనా వార్కు కొత్తగా మాల్దీవ్స్ వేదికగా మారిపోయింది. ఈ వార్లో మాల్దీవ్స్ మధ్యలో ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలంటే ముందుగా మాల్దీవ్స్ జోగ్రఫీ అంటే భౌగోళిక స్వరూపాన్ని ఒక్కసారి చూద్దాం. మాల్దీవ్స్ దేశంలో మొత్తం 1200 చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. వీటిలో దాదాపు 200 ఐలాండ్స్ మీద ప్రజలు నివసిస్తున్నారు. మాల్దీవ్స్ అత్యంత సమీపంగా శ్రీలంక, భారతదేశాలున్నాయి. మాల్దీవ్స్లో కేవలం 298 స్క్వేర్ కిలోమీటర్స్లలో విస్తరించిన భూమి ఉంది. జనాభా సంఖ్య 5,22,000 మంది. ఇందులో 98% ఇస్లాం ధర్మాన్ని పాటిస్తున్నారు. మిగతా 2% జనాభాలో క్రిస్టియానిటీ, బుద్ధిస్ట్, హిందూ సమాజానికి చెందినవారు. దేశ జనాభాలో సగం మంది రాజధాని నగరం మాలేలోనే జీవిస్తూ ఉంటారు. మాల్దీవ్స్ అత్యంత సమీపంగా అంటే 130 కిలోమీటర్ల దూరంలో లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. మాల్దీవ్స్ జీడీపీ 80,000 కోట్ల రూపాయలు. 2022లో భారత్, మాల్దీవ్స్ మధ్య 4,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఇందులో ఎక్కువగా భారత్ నుంచి మాల్దీవ్స్ ఇంపోర్ట్ చేసుకుంది. ఇందులో రిఫైన్డ్ పెట్రోలియం, గోధుమ పిండి, పప్పు, కూరగాయలు, బియ్యం, గుడ్లు, మెడిసిన్ వంటివి భారత్ నుంచి మాల్దీవ్స్ కొనుగోలు చేసింది. ఈ మొత్తం సరుకుల విలువ 3,680 కోట్లు. అంటే మొత్తం వ్యాపారంలో భారత్ నుంచి మాల్దీవ్స్ చేసుకున్న దిగుమతులే ఎక్కువ. ఇక మరోవైపు భారత్ చేపలు, సంగీత పరికరాలు, స్క్రాప్, మెటల్ వంటివి మాల్దీవ్స్ నుంచి దిగుమతి చేసుకుంది.
ఈ దిగుమతులు చాలా తక్కువ మోతాదులోనే ఉన్నాయి. అయితే మాల్దీవ్స్ ముఖ్య ఆదాయం టూరిజం. ఇదంతా ఒకవైపు పిక్చర్, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మాల్దీవ్స్ రాజకీయాలు వేడెక్కిపోయాయి. ఇక్కడ ప్రజల్లో స్థానిక రాజకీయ పార్టీలు మతం, పొరుగు దేశాల సంబంధాలపై భయాన్ని సృష్టిస్తున్నారు. వేరే మతం వారితో తమ దేశ ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని ఒక ప్రాపగాండా నడిపిస్తున్నారు. అయితే మాల్దీవ్స్ లోపలి రాజకీయాలు ఇప్పుడు దాని జియోపొలిటికల్ సిచ్యువేషన్ కారణంగా ఒక అంతర్జాతీయ పరిణామంగా మారిపోయింది. మాల్దీవ్స్ ఇంటర్నల్ పాలిటిక్స్ ఇప్పుడు ఇండియా, చైనాపై ప్రభావం చూపుతున్నాయి. 2008 వరకు ప్రెసిడెంట్ గయూమ్ అధికారంలో ఉన్నారు. ఆయన ఉన్నంత వరకు భారత్, మాల్దీవ్స్ మధ్య అంత బానే ఉంది. ఆ తర్వాత మొహమ్మద్ నషీద్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ఓ జర్నలిస్ట్, కానీ ఆయన ఇస్లాం అనుకూలంగా పాలిటిక్స్ చేసేవారు. ఆ తర్వాత 2013లో అబ్దుల్ యమీన్ ప్రెసిడెంట్ అయ్యారు. అబ్దుల్ యమీన్ మాజీ ప్రెసిడెంట్ గయూమ్కు స్వయాన సవతి తమ్ముడు. అయితే అబ్దుల్లా యమీన్ తన రాజకీయ ప్రత్యర్థులను చట్ట వ్యతిరేకంగా జైలుకు పంపారు. కానీ మాల్దీవ్స్ సుప్రీంకోర్టు ఆదేశాలతో వారందరూ ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు అబ్దుల్లా యమీన్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం అనుకున్న టైంలో తన పదవి కాపాడుకోవడం కోసం అబ్దుల్లా యమీన్ దేశమంతా ఎమర్జెన్సీ ప్రకటించారు. సైనిక పాలన చేపట్టారు. అబ్దుల్లా యమీన్ తనకు మరింత బలం అవసరమని భావించారు. ఆయన మాల్దీవ్స్లో ప్రజాస్వామ్యాన్ని కూల్చేయడంతో భారత్ సాయం చేయదని భావించి చైనా వద్దకు వెళ్లారు. ఇక్కడే కథ అడ్డం జరిగింది. సో ఇప్పుడు చైనా సీన్లోకి ఎంటర్ అయింది. మాల్దీవ్స్కి సాయం చేస్తే తనకు వచ్చే లాభాలని అంచనా వేసిన చైనా వెంటనే ఇది ఒక గోల్డెన్ ఛాన్స్గా భావించింది. పాకిస్తాన్, శ్రీలంకకు అప్పులు ఇచ్చి తన చెప్పు చేతుల్లో పెట్టుకున్న చైనా మాల్దీవ్స్ని కూడా లొంగ తీసుకుంది. మాల్దీవ్స్లో భారీగా డబ్బులు పెట్టుబడిగా పెట్టింది. ఎంత కావాలన్నా అప్పిచ్చింది. మాల్దీవ్స్ దేశం మొత్తం అప్పుల్లో 70% చైనా నుంచి తీసుకున్నవి. 2016లో చైనా అప్పు తీర్చలేక మాల్దీవ్స్ ఒక దీవిని చైనాకు కేవలం $40 లక్షలకే అమ్మేసింది. ఈ ఆందోళనకర పరిస్థితులతో ఇండియాకు ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. ఎందుకంటే ఇండియా నుంచి బయలుదేరే అంతర్జాతీయ కార్గో షిప్లు ఇండియన్ ఓషన్లో మాల్దీవుల మీదుగా వెళ్ళాలి. కానీ ఇండియా ఏమి చేయలేని సిచ్యువేషన్. ఎందుకంటే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ చైనా చేతిలో కీలుబొమ్మలా మారిపోయాడు. ఈ నేపథ్యంలో ఒక మంచి మార్పు కనిపించింది. సుప్రీంకోర్టు కలగజేసుకుని మళ్ళీ ఎన్నికలు నిర్వహించింది. అలా 2019లో మాల్దీవ్స్ కొత్త ప్రెసిడెంట్గా ఇబ్రహీం సోలే ఎన్నికయ్యారు. ఈయన భారతదేశం పట్ల మిత్ర వైఖరి చూపించారు. ఈయన హయాంలో భారత్, మాల్దీవ్స్ మధ్య కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. మాల్దీవ్స్లో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి ఇండియా అక్కడ పెట్టుబడులు పెట్టింది. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, నిర్మాణాలు కూడా చేపట్టింది. 2020లో రాజధాని మాలేను పొరుగు ద్వీపాలకు అనుసంధానించే వంతెనలు, కాజ్వేలను నిర్మించడానికి $500 మిలియన్, అంటే ఆల్మోస్ట్ 4,000 కోట్లను భారత్ అందించింది. క్రమంగా మాల్దీవ్స్ చైనా నుంచి తీసుకున్న అప్పులు కొంతవరకు తిరిగి చెల్లించింది. మాల్దీవ్స్కు సొంత సైన్యం లేదు. అందుకే ఇండియన్ ఆర్మీలోని 75 జవాన్లు మాల్దీవ్స్కి వెళ్లారు. పైగా ఇండియా ఒక ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్, ఒక సైనిక హెలికాప్టర్, ఒక చిన్న విమానం మాల్దీవ్స్కు కానుగ్గా ఇచ్చింది. ఇదంతా చూసి చైనాకు కడుపు మంట స్టార్ట్ అయింది. అందుకే మాల్దీవ్స్ రాజకీయ పార్టీ పీపుల్స్ నేషన్ కాంగ్రెస్కు ధన సహాయం చేసి సోషల్ మీడియాలో ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది. అలా #ఇండియా అవుట్, ఇండియా మిలిటరీ అవుట్ అనే ఉద్యమం మాల్దీవ్స్లో స్టార్ట్ అయింది. ఈ ఉద్యమంతో 2023లో చైనాకు అనుకూలంగా ఉండే మొహమ్మద్ మొయిజు ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా ఆయన పార్టీ ఎంపీలు, మంత్రులు ఏకంగా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవహేళన చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ఇండియాలో కూడా మాల్దీవ్స్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో #బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ మొదలైంది. దీంతో ఇండియన్స్ తమ మాల్దీవ్స్ హాలిడేలను రద్దు చేసుకుంటున్నారు. గత 3 రోజుల్లోనే భారత పర్యాటకులు రాకపోవడంతో మాల్దీవ్స్ హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్స్ వేల సంఖ్యలో క్యాన్సిల్ అయిపోయాయి. ఈ దెబ్బతో మాల్దీవ్స్కు వెళ్లే ఫ్లైట్స్ కూడా రద్దవుతున్నాయి. మరోవైపు భారత సెలబ్రిటీలు మాల్దీవ్స్ వద్దు, మన లక్షద్వీప్ ముద్దు అని ప్రచారం మొదలుపెట్టారు. ఇదంతా చూసి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొయిజు వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ప్రధాని మోదీ ఇండియా వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన వారిని సస్పెండ్ చేశారు. వారు చేసిన ట్వీట్లు వారి వ్యక్తిగతమని, వాటితో మాల్దీవ్స్ గవర్నమెంట్కు ఎటువంటి సంబంధం లేదని ప్రకటన చేశారు. ఇప్పుడు ఇండియా కూడా మాల్దీవ్స్కు బుద్ధి చెప్పాలని డెసిషన్కి వచ్చింది. అందుకే లక్షద్వీప్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటోంది. కానీ ఎంత చేసినా భారత్కు మాల్దీవ్స్తో అవసరం పడుతోంది. ఎందుకంటే ఇండియాతో అసూయపడే చైనా ఎప్పుడూ ఇలాంటి అవకాశాల కోసమే కాచుకొని కూర్చుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాల్దీవ్స్ కంట్రోల్ పూర్తిగా చైనా చేతుల్లో వెళ్ళిపోయే అవకాశాలున్నాయి. అలా జరిగితే భారత్కు చాలా పెద్ద ప్రాబ్లం. అక్కడ చైనా సైన్యం పాగా వేస్తే భారత్ వ్యూహాలను ఈజీగా కట్టడి చేయగలదు. ఇప్పటికే పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక ఇలా అన్ని భారత పొరుగు దేశాలు చైనా కంట్రోల్లోనే ఉన్నాయి.
అందుకే మాల్దీవ్స్తో పూర్తి స్థాయిలో శత్రుత్వం ఇండియాకు ఏమాత్రం మంచిది కాదు. పైగా మాల్దీవ్స్ ఇండియా మధ్య సంబంధాలు మళ్ళీ మునుపట్లా చేసుకోగలగాలి. అప్పుడే చైనా కుట్రలను తిప్పికొట్టొచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.